నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా మునక్కాడ కర్రీ తయారీ విధానం. ముందుగా మునక్కాడ, టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ హీట్ అయినాక మునక్కాడ ముక్కలను వేసుకొని అవి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా ఫ్రై అయినాక ఒక ప్లేట్‌లోకి తీసుకొని అదే ఆయిల్‌లో పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు 3 వేసుకొని అవి ఫ్రై అయినాక మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాక కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. బ్రౌన్ కలర్ వచ్చినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 5, 6 జీడిపప్పులను గ్రైండ్ చేసుకోవాలి. అది గ్రైండ్ చేసుకున్నాక ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు, కారం, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసి ఉంచుకున్న మునక్కాడ ముక్కలను ఆ గ్రేవీలోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని మునక్కాడ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మునక్కాడ కర్రీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.